స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. అసలు చక్రాస్ గురించి ఇంత తెలుసుకోవాలంటే, ఇంత అడ్వాన్స్ గా రావాలంటే చాలా కష్టపడాలి. కష్టం లేకుండా మీరేమో అంత ఇది చేస్తున్నారు. నిజంగా అసలు చాలా చాలా ధన్యులం మేమందరం కూడా. ఆ ఇద్దరిలో ఏదుందో గాని తీసేయి. మా ఆయన జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. సో కనెక్ట్ ఏదోలాగా ప్రేయర్ చేశాను. వెంటనే మా ఆయన నుంచి కాల్ వచ్చి జాబ్ వచ్చింది మ్యామ్, న్యూ జాబ్ వచ్చింది. అప్పుడే చెప్పారు. Look at అది that. రిజల్ట్. అలాగా చాలా రిజల్ట్స్ ఉన్నాయి అమ్మాయి. Whatever you're doing, bless the food, bless everybody. బెడ్ దగ్గరికి వెళ్ళినా కూడా యు వెల్కమ్ ద చైల్డ్. అద్భుతమైన బేబీ ఎంటర్ అవుతుంది. డ్రా ద పిక్చర్. ఈ ఒక్కరోజు కూర్చొని ఒక డ్రాయింగ్ వేసుకొని ఎలా ఉండబోతుంది అని కూడా వేసుకో. ఓకే తల్లి. ఎస్ రాధు గారు చెప్పండి. యా లవ్ యూ సో మచ్. ఎప్పట్లాగే ఎవర్ నెవర్ బిఫోర్. యా కదా, మనం ఎప్పటికీ కొత్తది. కొత్తది. ఎప్పటికీ ఎప్పట్లాగే మీరు చక్కగా ఈసారి ఇంకా బాగా ఏమీ అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఓనమాలు దిద్దించినట్టు మీరు చెప్తున్నారు. నిజంగా అసలు చాలా చాలా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు. అసలు చక్రాస్ గురించి ఇంత తెలుసుకోవాలంటే, ఇంత అడ్వాన్స్ గా రావాలంటే చాలా కష్టపడాలి. కష్టం లేకుండా మీరేమో అంత ఇది చేస్తున్నారు. నిజంగా అసలు చాలా చాలా ధన్యులం మేమందరం కూడా. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా బాగుంది. మాట్లాడుతున్నట్టుంది ఇప్పుడు నాకు. ఈ రోజు అసలు ఉదయం నుంచి చాలా ఓవర్వెల్మ్ అయింది నాకు, మీటింగ్ లో అది ఇది అని చెప్పి. కానీ ఇప్పుడు ఫుల్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ మీటింగ్ అటెండ్ చేయడానికి రెడీగా. ఐ నో. అంత బాగుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్ అండి. లవ్ యూ. ఎందుకంటే ఒక కొత్త వాళ్ళకి ఆల్రెడీ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. కాన్షియస్నెస్ ప్యాటర్న్స్ అవగానే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది. అసలు నా క్లాస్ పరిచయం లేని వాళ్ళకి మరీ క్లారిటీ తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏమర్థమైంది అనేది కూడా నేను చూస్తున్నా. ఇక్కడ నవ్య గారు వాళ్ళు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. నవ్య గారు, మీ ఇద్దరు కపుల్. సో హ్యావ్ యూ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం? మీరిద్దరు ఫస్ట్ టైం వచ్చారా? Yes. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ. లవ్ యూ సో మచ్. ఎలా నేను అనిపించింది ఈ రోజు క్లాస్? నేను లాస్ట్ దగ్గర 1 year నుంచి యూట్యూబ్ లో మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. ఓ లవ్లీ. అయితే లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో మే హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మీ షార్ట్స్ చూస్తున్నాను. భూమాతకి కనెక్ట్ అయితే అనుకున్నవి జరుగుతాయని. మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటది, మాది ఓన్ స్కూల్. ఆ గ్రౌండ్ లో తిరుగుతూ, గ్రౌండ్ లో కింద మట్టి పైన భూమి పైన నడుస్తూ చేతిలో మట్టిని పట్టుకొని మా ఆయన జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నా, న్యూ జాబ్ గురించి అని. అయితే భూమాత మా ఇద్దరిలో ఏదుందో గాని తీసేయి. మా ఆయన జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. సో కనెక్ట్ ఏదోలాగా ప్రేయర్ చేశాను. వెంటనే మా ఆయన నుంచి కాల్ వచ్చి జాబ్ వచ్చింది మ్యామ్, న్యూ జాబ్ వచ్చింది. అప్పుడే చెప్పారు. అది రిజల్ట్. అలాగా చాలా రిజల్ట్స్ ఉన్నాయి అమ్మాయి. ఈ క్లాస్ లో జాయిన్ అయ్యే ముందు కూడా 5 days మీకు పేమెంట్ చేసిన వెంటనే బ్రౌన్ కలర్ బటర్ఫ్లై 5 days వచ్చి ఇంట్లోనే ఉందమ్మా. ఒక దేవుడ్ రూమ్ లో కొన్ని రోజులు, హాల్లో కొన్ని రోజులు అలా తిరిగింది. సో నాకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, నిన్న మేము క్లాస్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ ఏమంటారు కొంచెం త్రోట మాట్లాడడానికి రావట్లేదు. అది ఫీల్ యువర్ ఎనర్జీ నాకు అర్థమవుతుంది. నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ మబ్బున 5:30 ఆ టైం వరకు నేను లేస్తాను. మార్నింగ్ 4 to 5 కి ఆ మధ్యలో లేస్తాను. ఈవినింగ్ నుంచి ఫ్రిడ్జ్ ఏదో ప్రాబ్లం అయ్యి బాగా సౌండ్ వస్తుంది మా. అయితే ఎందుకు ఇలా వస్తుంది అనుకున్నాను. మీ క్లాస్ విని తర్వాత మార్నింగ్ నేను 4 to 5 ఆ మధ్యలో లేస్తాను. లేచి బయటకు వెళ్ళేసరికి మళ్ళీ ఇంకా అలాగే సౌండ్ వస్తుంది. సో ఏంటిది, ఎందుకు ఇలా అవుతుందని ఫ్రిడ్జ్ ని కొద్దిసేపు హగ్ చేసుకొని ఓపెన్ 11 times చేశాను. వెంటనే సౌండ్ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆ సౌండ్ రాలేదు ఇంతవరకు. మీ పేరు నవ్య గారా అండి? నవ్య యు ఆర్ కనెక్టెడ్ టు మీ పేరేంటి? మీ పేరు సురేష్. మీ పేరు నవనీత. నవ్య సురేష్ అని ఉంది, అందుకని నేను అడుగుతున్నా. బట్ నవనీత గారు, మీరు ఎంత బాగా కనెక్ట్ అయ్యారంటే భూమాతని పట్టుకోగానే
రిజల్ట్ తెచ్చుకున్నారు. సో యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద హార్ట్ చక్ర. క్లాస్లో Yes, ma'am. అర్థమవుతున్నాయండి ఇద్దరికి? చాలా చాలా బాగా యు ఆర్ అర్థమవుతుంది. ఏబుల్ టు కనెక్ట్, రైట్? థ్యాంక్ యూ. Yes, 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 ma'am. yes. ఎస్ సురేష్ మా- గారు, మీరు డిజైర్ రాసుకున్నారా? అన్ని రాసుకున్నారా? రాస్తున్నాం మేడం, ప్రాక్టీస్ చేస్తున్నాం daily. Yeah, excellent. అమ్మ కొన్ని డౌట్స్ అడగొచ్చా? ఏంటో అడిగేసేయండి, ఫాస్ట్ అడిగేసేయండి. యా. ఏం లేదమ్మా, నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఈ మధ్యలో. 2 బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్. ఏంటంటే మీరు అసలు స్కూల్లో ముందు- యా, మీరు ముందు ఇప్పుడు ఎమర్జెన్సీనా సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే టైం ఉందా? అంటే అలాగని కాదమ్మా, నేను మధ్యలో బిజినెస్ అని ఆలోచించినప్పుడు ఒక బటర్ఫ్లై అలా వచ్చి తిరుగుతుంది. మళ్ళీ కాసేపటికి ఇప్పుడు ఒక మీరు- 2-3 డేస్ చూసి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ పెట్టాలి అంటే మీ జాబ్ వచ్చే శాలరీ, లైక్ జాబ్ నుంచి వస్తుంది కదా, ఎంతో కొంత వస్తుంది కదా, నెలకి ఎంత వచ్చింది, ఒక 30,000 వస్తుంది అనుకోండి, 30,000 20,000 ఎంత వస్తున్న జాబ్ నుంచి, అది 3 నెలల సేవింగ్స్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. 3 నెలలు ఉంచాల్సిందే. ఎందుకంటే అంత రిచ్ అయ్యేటట్టుగా ముందు చేసుకోండి. అంత అమౌంట్ అక్కడ ఉండాలి. ఉన్నప్పుడు మీరు జాబ్లో ఫస్ట్లో వెళ్ళగానే డబ్బుల కోసం ఏం చేయకూడదండి. బిజినెస్ అదే. ఈజ్ నాట్ ఫర్ ద డబ్బులు. బిజినెస్ ఇస్ ఎ ప్యాషన్. జాబ్ కూడా ప్యాషన్. ప్యాషన్, కెరియర్ ప్యాషన్, డబ్బులు అనేది ఎనర్జీ. మీలో సేఫ్టీ. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తాం, మెడిటేషన్స్, డబ్బులు మెడిటేషన్ చేస్తాం. ఇప్పుడే కదా రూట్ చక్ర కనెక్ట్ అయ్యాం. సో మీకు జాబే బిజినెస్సే పెట్టాలని హెవీగా ఉన్నప్పుడు, జాబ్ ఆల్రెడీ ఇప్పుడే మొదలైంది కదా, మీరు కాంట్ లైక్ జూన్లో మీరు చెప్పాలి, ఇప్పుడే చెప్పలేరు కదా. ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నారు? మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో వాలంటీర్ గా చేస్తున్నాను. ఓకే ఓకే అయితే ఓకే. నేను హోమ్ మేడ్ అక్కడ మీకు చాక్లెట్స్ కనుక బిజినెస్ అని ఒకటైతే స్టార్ట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు నవనీత గారు, అక్కడ ప్రెషర్ లేదు, ప్రెషర్ ఉంది, హ్యాపీనెస్ లేదు. ఫెమినైన్ ఎనర్జీ కష్టపడుతుంది. రాత్రంతా పొద్దునంతా గిన్నెలు దోమి, ఇల్లు శుభ్రం చేసి, వంట వండి పరిగెడుతున్నారు మీరు. ఆ డబ్బు ఎప్పటికీ నిలవదండి. ఎందుకంటే పరిగెడుతున్న టెన్షన్తో వచ్చిన డబ్బు మీరు ఇంటికి వచ్చి పెట్టేసరికి పోతుంది. కానీ అది మీకు హెల్ప్ అవుతుంది అన్నప్పుడు మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యి మనం ఇప్పుడు కెరియర్కి వెళ్ళినప్పుడు, అంటే సోలార్ ప్లెక్సస్ చక్రకి వెళ్ళినప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. వీఆర్ స్టిల్ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ ద రూట్ చక్ర. డబ్బులు, కెరియర్ ఏదైనా కూడా సోలార్ ప్లెక్సస్ చక్ర అండి. మీరు 21 రోజులు నేర్చుకుంటూనే ఉంటారు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు. ద రూట్ చక్రాలో మీ ఛాలెంజ్ అబౌట్ ద మనీ, కెరియర్తో మనీని సంపాదించాలి అనుకోవడం అనేది కంప్లీట్గా అనలిటికల్ మైండ్ అండి. అది కెరియర్ ఈజ్ అ ప్యాషన్. డబ్బులు మీకు దండిగా వచ్చేసినప్పుడు మీరు బిజినెస్ పెట్టినా ఏం పెట్టినా పర్లేదు. కానీ బిజినెస్ పెట్టాలని ఇంట్యూషన్ గట్టిగా ఫోర్స్ చేస్తున్నప్పుడు మీకు సోలార్ ప్లెక్సస్ చక్ర లెవెల్లో తెలుస్తుంది. ఓకే, ఐ హ్యావ్ టు క్విట్ దిస్, ఐ హ్యావ్ టు గో దిస్ అని కూడా మీకు తెలుసు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. యా, నౌ కమింగ్ టు దట్. నెక్స్ట్ ఎవరున్నారండి? ఎస్, లక్ష్మి గారు. చాలా రోజులైంది మాట్లాడు. లక్ష్మి గారు చెప్పండి, క్లాస్ ఎలా అర్థమైంది మీకు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ. త్రిపుర భైరవి అమ్మ తల్లి. బంగారు తల్లి, ఎన్ని రోజులైంది మీరు కాలు పెట్టగానే మిమ్మల్ని అనుకుంటామ్మా. మీరేమో త్రిపుర భైరవి. మీ వల్ల ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నావు తల్లి. రియల్లీ సారీ అమ్మా. మీ బ్లెస్సింగ్స్ తోనే మా పాపకి 6 months అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చూస్తున్న వరకు నుంచి, అందుకని కదిలిచ్చాను మిమ్మల్ని. ఇప్పుడే పాప లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ బంగారు తల్లి. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ డూయింగ్? బాగున్నా మేడం. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ తల్లి. ఏమేం చేస్తున్నావు? బేబీ కోసం ఏం వర్క్ చేస్తున్నావు? హోమ్ క్లాస్ లో ఉన్నావా ఈసారి? లేదు కదా, యూ హ్యావ్ టేకెన్ లేదు మేడం, ఈసారి నేను యాక్చువల్ గా రేపు డెలివరీ, రేపు నైట్ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి మేడం. మీ Look at బ్లెస్సింగ్స్. that! Oh my God! Oh my God! That's an amazing, amazing, amazing. All the very best తల్లి. చక్కగా నువ్వు ఏం చేసేసుకుంటావు చేసేసుకో. ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయిపో. నీ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యి నీ చైల్డ్ అద్భుతంగా వస్తుంది.
బయటికి వచ్చేదాన్ని వెల్కమ్ చేయి, వామ్ వెల్కమ్. డెలివరీ మేడం 14 మార్నింగ్. సో రేపు నైట్ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి వాడిని బ్లెస్సింగ్స్. మై గాడ్ బంగారు తల్లి, వెళ్ళిన ప్రతి ప్లేస్కి పని చేసుకుంటూ వెళ్ళు, బ్లెస్సింగ్స్ ఇస్తే వెళ్ళు అందరికీ. అండ్ అప్రిసియేషన్లో వెళ్ళు చక్కగా, అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉండు. బ్లెస్ కూడా ఇవ్వు. ఐఎమ్ సారీ, ప్లీజ్ వెల్కమ్, థ్యాంక్ యూ, లవ్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ. సో డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటారు. గ్రాటిట్యూడ్లో ఉండు తల్లి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉండు. అండ్ అనస్థీషియన్కి, ఐ మీన్ నీకు నార్మల్ డెలివరీ అయినా? లేదు మ్యామ్, సిజేరియన్ కాబట్టి ముందుగా చెప్పేశారు. నార్మల్ డెలివరీ ఓకే, పర్లేదు తల్లి, ఏదైనా సరే, నార్మల్ డెలివరీ అయినా, నీకు అనస్థీషియా ఇస్తున్నా, ఏది ఇస్తున్నా, లేకపోతే ఆ పాటకి ఇస్తున్నా, ఏదైనా సరే, బ్లెస్ ఎవ్రీబడి. అండ్ డాక్టర్ని, అండ్ బ్యూటిఫుల్గా తినేప్పుడు ఇంకెప్పుడు మళ్ళీ 14th లోపు తినవు కదా, ఏం తిన్నా చక్కగా ఓపెన్ పని చేసుకొని బిడ్డకి వెళ్ళాలని చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, బ్లెస్ ద ఫుడ్, బ్లెస్ ఎవ్రీబడి. బెడ్ దగ్గరికి వెళ్ళినా కూడా యూ వెల్కమ్ ద చైల్డ్. అద్భుతమైన బేబీ ఎంటర్ అవుతుంది. డ్రా ద పిక్చర్. ఈ ఒక్కరోజు కూర్చొని ఒక డ్రాయింగ్ వేసుకొని ఎలా ఉండబోతుంది అని కూడా వేసుకో. ఓకే తల్లి, బాయ్ గర్ల్ చెప్పరు కాబట్టి ఇండియాలో ఎవరు వచ్చినా పర్లేదు మనకు. శ్రీ మహాలక్ష్మి వచ్చినా పర్లేదు, శ్రీమన్నారాయణుడు వచ్చినా పర్లేదు, ఏ ఫామ్లో వచ్చినా వాళ్ళిద్దరే వస్తారు. సో అలాగే రిసీవ్ చేసుకో చక్కగా. క్రియేట్ ఈజీగా డెలివరీ అయింది. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత చక్కగా ఉంది నా బాడీ, తొందరగా రికవర్ అయింది. ఓకే, మంచిగా ఉంది బేబీ, నేను ఎలా కోరుకున్నానో అలాగే ఉంది. చక్కగా నవ్వుతూ పుట్టింది. ఐ మీన్ నవ్వడం అంటే ఏడుస్తూనే పుట్టాలి, డెఫినెట్గా ఎమోషన్ అంతా రిలీజ్ చేయాలి. అండ్ అమ్మ ఎమోషన్ అంతా రిలీజ్ చేస్తుంది. అది మింగిందంతా కూడా బయటకు కక్కేయాలి ఏడుపుతోనే, లేకపోతే అది బేబీకి ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ తల్లి నువ్వు చక్కగా గ్రాటిట్యూడ్లోని ప్లస్ చేయి. ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా మమ్మీ అక్కడ అసలు ఒక చిన్న పాప, మీ మమ్మీ యువర్ బ్లెస్సింగ్ డెఫినెట్గా. తన ఊంబ ఆల్రెడీ క్లీన్ అయింది కాబట్టి నీ ఊంబ ఎప్పుడో క్లీన్ అయి ఉంటుంది. వచ్చే బేబీ కూడా బ్యూటిఫుల్ బేబీ అవుతుంది. తదాస్తు తల్లి. అందరు తనకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బ్యూటిఫుల్ బేబీ అండ్ హెల్దీ, హ్యాపీ, వెల్దీ అండ్ చీర్ఫుల్ లైఫ్ మొదలవుతుంది ఆ పాపతోటి. God bless you. All the best. Bless you. Bless you. Congratulations, Lakshmi garu. May God bless you. తదాస్తు తదాస్తు తదాస్తు.